హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో పచ్చిమిర్చి టమోటా రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి నా స్టైల్లో. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక పెంక పెట్టేసుకొని పెంకలో ఒక గంట ఆయిల్ అండి, ఎక్కువ ఏం పట్టదనమాట. తర్వాత ఈ గ్రీన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఈ పచ్చడికి ఈ గ్రీన్ పచ్చిమిర్చి అయితే చాలా కారంగా ఉంటాయి. నేనైతే ఇవి ఒక 5 or 6 తీసుకున్నాను అనమాట. మధ్యలోకి తుంపేసుకున్నాను కాబట్టి అన్ని కనిపిస్తున్నాయి. దీన్ని లైట్గా వేయించేసుకుందాం మనము. ఇవి కొంచెం వేగాక ఇందులోకి టమోటాస్ అయితే యాడ్ చేద్దాము. నేను 3 టమోటాస్ అయితే తీసుకున్నానండి, చిన్నవి. మరీ పండిపోయినటివి కాదు, అలా అని పచ్చివి కాదు, దూరగా ఉన్న టమోటాలు తీసుకున్నాను అనమాట. ఈ పచ్చడికి ఈ విధంగా ఉంటేనే మంచిగా ఉంటాయి. వీటిని కూడా మంచిగా వేయించేసుకుందాము. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, మంచిగా వేగుతాయి. టమోటాలు బాగా మగ్గాలన్నమాట. ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోలో అయితే నేను తెలంగాణ మటన్ కర్రీ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందనమాట. ఆ కర్రీ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మా పిల్లలు. చాలా ఉన్నాయండి మన ఛానల్లో వీడియోస్ అయితే. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తర్వాత చింతపండు కూడా యాడ్ చేశానండి. మన ఛానల్లో రోటి పచ్చళ్ళు చాలానే ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే ఆ పచ్చళ్ళు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి, లింక్స్ ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దంచేసుకుందాం రోట్లో వేసి. తెల్లగడ్డ అండి, ఎల్లిపాయ. ఫస్ట్ టమోటాలు సైడ్ తీసేసుకొని ఓన్లీ పచ్చిమిర్చి, చింతపండు వేసుకొని ఫస్ట్ దంచేసుకుందాం మనము. కొంచెం సాల్ట్, తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు యాడ్ చేశానండి. నేను ఒక 6-7 ఎల్లిపాయలు అయితే యాడ్ చేశాను. దీన్ని కూడా మెత్తగా దంచేసుకుందాము. తర్వాత టమోటాలు మొత్తం వేసేసుకొని రుబ్బేసుకుందాము పచ్చడి అయితే. ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు అన్నంలో కానీ, దోశల్లో కానీ, చపాతీలో కానీ, ఇడ్లీలో కానీ, దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చిమిర్చి టమోటా రోటి పచ్చడి అయితే. పొద్దున పూట మనకి కొంచెం ఎప్పుడైనా రాత్రి మిగిలిన అన్నంలో కూడా వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి ఈ రోటి పచ్చడి అనేది. చాలా కమ్మగా ఉంటుంది, నోటికైతే పుల్ల పుల్లగా, కారం కారంగా, మధ్య మధ్యలో ఆనియన్స్, ఎర్రగడ్డ తగులుకుంటూ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రోటి పచ్చడి అయితే. పచ్చిమిర్చి టమోటా రోటి పచ్చడి అయితే. దీనికి గ్రీన్ కలర్ చిల్లీస్ అయితేనే కొంచెం స్పైసీ ఉంటుందండి, చట్నీ మంచి టేస్ట్ వస్తుంది దానికి. చాలా మంది కారంగా ఉన్నాయని యూస్ చేయరు, కానీ ఆ పచ్చిమిరపకాయలతోనే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులోకి ఆనియన్ కూడా వేసి దంచేసుకుంటున్నానండి. ఆనియన్ బాగా మెత్తగా ఏం దంచుకోబడలేదు, చెక్క ముక్కగా దంచుకుంటే చాలన్నమాట. ఇది ఎర్రగడ్డ ఇందులో నాని, అసలు ఆ ఎర్రగడ్డకి ఒక టేస్ట్ వస్తుంది, సూపర్ టేస్ట్ అనమాట. అసలు పుల్లగా తింటూ కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఈ ఎర్రగడ్డ కోసమైనా ఈ పచ్చడి నాకేసి వచ్చి అనమాట, అంత కమ్మగా ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి, ఈ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది.
ట్రస్ట్ మీ, అసలు చాలా మందికి తెలుసుంటది పచ్చిమిర్చి టమోటా రొట్టె పచ్చడి అనేది. నేను చేసే విధంగా అయితే చేస్తున్నాను అనమాట. ఇది చాలా అంటే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ రోటి పచ్చడి అయితే. మీకు ఇంకేమన్నా రోటి పచ్చళ్ళు కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా చేసి చూపిస్తాను నేను. చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ అయితే వేయండి అబ్బా. మీ సపోర్ట్ నాకు చాలానే కావాలి. మీరు చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్, ఒక కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా. ఎలా ఉందో మాకు చెప్పండి. దీన్నైతే శుభ్రంగా తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము. నేను ఈ పచ్చడి నైట్ అన్నం మిగిలిందనేసి దాంట్లోకి తిన్నామనేసి దంచాననమాట. ఈ పచ్చిమిరపకాయల పచ్చడి. నైట్ అన్నం పడేయకూడదండి. దాంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. నైట్ నిద్ర చేసిన అన్నంలో అయితే నేను అంతే పడేను. అందుకని ఈ పచ్చడి దంచుకొని ఆ అన్నంలోకి అయితే లాగించేసాననమాట. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.